తెలంగాణ వ్యాప్తంగా 17 ఎంపీ సీట్లకు ఓటింగ్ జరగనుంది. దీనికోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది ఎలక్షన్ కమిషన్. ప్రస్తుతం నాగర్ కర్నూలుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారిని అడిగి తెలుసుకుందాం. చారి, చెప్పండి. శోభన్, నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలో ఇప్పటికే మాక్ పోలింగ్ అంతా కూడా పూర్తయింది. మరి కొద్దిసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పోలింగ్ కన్నా ముందే వర్షం కూడా చిరుజల్లులు కురుస్తా ఉన్నాయి. వర్షం కురుస్తున్నాయి కాబట్టి కాస్త మందకొడిగా ఈ పోలింగ్ సాగే అవకాశం ఉంది. నాగర్ కర్నూలు పార్లమెంట్ సంబంధించి 7 సెగ్మెంట్లు ఉంటాయి. గద్వాల, అలంపూరు, వనపర్తి, కొల్లాపూర్, అచ్చంపేట, నాగర్ కర్నూలు, కల్వకుర్తి ఈ నియోజకవర్గాల్లో ఇప్పటికే మాక్ పోలింగ్ కూడా పూర్తయింది. పూర్తి స్థాయిలో పోలింగ్ మరి 7 గంటల సమయంలో ప్రారంభం కావాల్సింది కాబట్టి 7 గంటలకు ప్రారంభం అవుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ 19 మంది అభ్యర్థులకు 2 ఈవీఎం బాక్సులు వాడుతా ఉన్నారు, ఈవీఎం కిట్లు వాడుతా ఉన్నారు. అయితే ఈ 2 ఈవీఎంలో కూడా జాగ్రత్తగా ఇప్పటికే వీటికి సంబంధించి అధికారులకు సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో ట్రైనింగ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళు ఇక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద, సెంటర్ల వద్ద పూర్తి అంటే వచ్చే ప్రజలకు కానివ్వండి, ఓటర్ స్లిప్లు కానివ్వండి, ఏదైనా ఎనీ ఐడి కార్డు ఉంటేనే ఇక్కడ పూర్తి స్థాయిలో ఓటు వినియోగించుకునే అవకాశం ఉంది. కాబట్టి దానికి ముందుగానే ఇక్కడ ఓటర్లకు కూడా ఓటర్ స్లిప్లు కూడా పంపిణీ చేసినటువంటి పరిస్థితి. అయితే ఊహించినట్టుగా అంటే ఎండ బెడద ఎక్కువగా ఉంటుందని అనుకున్నప్పటికీ ఎండ ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చింది. ఇక్కడ చల్లని వాతావరణం కూడా ఉంది. దాంతో పాటుగా చిరుజల్లు కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతి నియోజకవర్గంలో 7 నియోజకవర్గాల్లో అంటే ప్రతి నియోజకవర్గానికి ఒక 5 మోడల్ పోలింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. స్త్రీలు అంటే మోడల్ పోలింగ్ స్టేషన్ లో ఇక్కడ స్త్రీలకు సంబంధించినటువంటి వారు పూర్తిగా సిబ్బంది అంతా కూడా స్త్రీలే ఆ పోలింగ్ స్టేషన్ నడుపుతారు. ముఖ్యంగా ఇక్కడ నాగర్ కర్నూలుకు సంబంధించి పార్లమెంట్ సంబంధించి 2057 పోలింగ్ కేంద్రాలు మొత్తం ఈ 7 సెగ్మెంట్లలో కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సుదూర ప్రాంతాలు అంటే నల్లమల ప్రాంతంలో డీప్ ఫారెస్ట్ లో కూడా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎవరైనా సరే, ఏ ఓటర్ అయినా సరే 2 కిలోమీటర్లకు పైగా దూరం వెళ్లకుండా 2 కిలోమీటర్ల లోపే పోలింగ్ కేంద్రం ఉండేటట్టుగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కలెక్టర్, రిటర్నింగ్ అధికారి పూర్తి పర్యవేక్షణలో కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ 7 సెగ్మెంట్లు కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. సిబ్బంది కానివ్వండి, ఇటు ఓటర్లకు కానివ్వండి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేశారు. ఎవరైనా కానీ ఈ సోషల్ మీడియా తర్వాత వివిధ మాధ్యమాల ద్వారా ఎలాంటి రూమర్లు క్రియేట్ చేసినా దానికి సంబంధించి ఎలాంటి అంటే పోస్టులు పెట్టినా కానీ అవి చట్టరీత్యా నేరం కాబట్టి ఎన్నికల కమిషన్ పరిధిలో ఇప్పుడు అంతా పనిచేస్తున్నాం కాబట్టి చాలా కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పేసి ఇప్పటికే రిటర్నింగ్ అధికారి హెచ్చరించినటువంటి పరిస్థితి. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద కూడా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే మొత్తంగా ఈ మందకొడిగా ప్రారంభమయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. మరి వర్షం తగ్గితే అంటే చిరుజల్లులే కురుస్తున్నాయి, భారీ వర్షం అయితే కాదు, చిరుజల్లులు కురుస్తున్నాయి కాబట్టి మందకొడిగా ప్రారంభం అవుతుంది. మరి ఈ వర్షం కింద ఎక్కువైతే కొంత ఇంకా మందకొడిగా సాగే అవకాశం ఉంది. ఒకవేళ వర్షం తగ్గితే మాత్రం ఒక్కసారిగా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా పోలింగ్ పెరిగే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ పోలింగ్ ఇప్పటికే ఓటు హక్కు ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని చెప్పేసి పూర్తి స్థాయిలో అధికారులు అవగాహన గత పార్లమెంట్ ఎలక్షన్ లో చూస్తే కూడా పోలింగ్ పర్సెంటేజ్ తగ్గింది కాబట్టి ఈసారి పెంచేందుకు కూడా అధికారులు వివిధ మాధ్యమాల ద్వారా కూడా వాళ్ళకు అంటే అవగాహన కల్పించారు. తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు విలువను తెలియజేసే విధంగా కూడా అధికారులు వాళ్ళకు అవగాహన కల్పించిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలో పూర్తి స్థాయిలో ఇప్పటికీ మాక్ పోలింగ్ పూర్తయింది. మరి కొద్దిసేపట్లో మరొక 10 నిమిషాల్లో పోలింగ్ ప్రారంభం అవుతుంది. పోలింగ్ ప్రారంభించే ముందు చాలా మంది కూడా తమ ఓటు హక్కును తామే వినియోగించుకోవాలని చెప్పి కూడా కొంతమంది ఇప్పటికే వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ నాగర్ కర్నూలు సంబంధించి నాగర్ కర్నూలు కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. కమాండ్ కంట్రోల్ రూమ్ లో అక్కడ కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో పర్యవేక్షణ ఉంటుంది. ఎక్కడైనా ఈవీఎం సమస్యలు వచ్చినా, ఇంకే సమస్య వచ్చినా కానీ తక్షణమే వాటిని నివృత్తి చేసే విధంగా కూడా పూర్తి స్థాయిలో అక్కడ అధికారులు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉన్నారు. వాటికి సంబంధించి మొబైల్ టీములు పనిచేస్తా ఉన్నాయి, అడిషనల్ రిటర్నింగ్ అధికారులు పనిచేస్తా ఉన్నారు. వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు టెక్నీషియన్స్, ముఖ్యంగా ఈ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కడైతే ఈవీఎం సమస్యలు వచ్చినా వాటిన్నిటి కూడా పూర్తి స్థాయిలో నివృత్తి చేసేందుకు, తర్వాత ఎక్కడ ఏ పోలింగ్ స్టేషన్ లో ఎట్లా పోలింగ్ నడుస్తుందని చెప్పేసి వివిధ అంటే ఇక్కడ కంట్రోల్ రూమ్ లో డిస్ప్లే పెట్టారు. తర్వాత టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. మొత్తంగా నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలో స్వేచ్ఛగా, ప్రశాంతంగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచనలు చేశారు. ఎవరు కూడా ప్రలోభాలకు గురి కావద్దు.
పూర్తి స్థాయిలో ఇక్కడ ఓటు హక్కు తమ వజ్రాయుధమైనటువంటి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి అధికారులు సూచించారు. దాని ప్రకారమే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. శోభన్. రైట్ చారి, థ్యాంక్ యూ.